ఎందుకు చేస్తున్నారు? హరే కృష్ణ ఈ యాక్చువల్లీ స్టార్ట్ అయింది సత్యయుగంలో. ఆ, అవంతి అనే రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు, ఇంద్రదుమ్న మహారాజ్ అని. ఆయన ఎన్ని సిరి సంపదలు ఉన్నా చాలా బాధగా ఉండేవాడు. ఎందుకంటే అతనికి శ్రీ విష్ణువు అనుగ్రహం కావాలని, అతన్ని చూడాలని తను చాలా క్రేవ్ చేసేవాడు. అతనికి ఆ డిజైర్ ఉండేది. సో అప్పుడు తను ఒక బ్రాహ్మణుని కలిశాడు. ఆ బ్రాహ్మణుని కలిసినప్పుడు అతను ఏమన్నాడంటే, మీరు శ్రీ నీలిమాధవ్ దర్శనం తీసుకోమన్నారు. అప్పుడు విద్యాపతి తన మినిస్టర్ మంత్రి అతన్ని వెళ్ళి ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకోమని పంపించారు. పంపించినప్పుడు విద్యాపతికి ఒక ట్రైబల్ మ్యాన్ కనిపిస్తాడు, విశ్వవాసు అని. ఆయన రోజు నీలమాధవ్ని దర్శిస్తారు. సో నీలమాధవ్ గురించి ఇంకా తెలుసుకోవాలని తన కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు విద్యాపతి. హీఈస్ ద మినిస్టర్. సో పెళ్లి చేసుకున్న తర్వాత అడుగుతాడు, మీ నాన్న రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ దివ్యమంగళ సువాసనలు ఏమిటి అని అడుగుతారు. అడిగినప్పుడు మా నాన్న నీలాచలంలో ఉన్న నీలమాధవ్ని దర్శనం కోసం వెళ్తున్నారని చెప్తాడు. అప్పుడు లలిత అంటే ఆ వైఫ్ పేరు, మీ నాన్నని ప్లీజ్ రిక్వెస్ట్ చేసి నన్ను కూడా తీసుకెళ్ళమను అని అడుగుతారు. అప్పుడు చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత ఫైనలీ ఒప్పుకుంటారు విశ్వవాసు. ఎందుకంటే అదొక సీక్రెట్ ప్లేస్ కాబట్టి, ట్రైబల్ చాలా గోపనీయమైన ప్లేస్, అది చాలా సీక్రెట్, ఎవరికి తెలియదు, అది చాలా సీక్రెట్. సో అప్పుడు విద్యాపతిని విశ్వవసు తీసుకెళ్తారు. కాకపోతే ఒక షరతు పెడతారు, ఏంటంటే కళ్ళకు గంటలు కట్టుకొని వెళ్ళాలని. సో అప్పుడు విద్యాపతి కళ్ళకు గంటలు కట్టుకోవడానికి ఒప్పుకున్నారు, కానీ చేతిలో ఆవాలు అంటే మస్టర్డ్ సీడ్స్ పట్టుకొని వెళ్ళారు. సో దారంతా జలుతూ వెళ్ళారు. సో అప్పుడు మనము ఇంద్రదుమ్న మహారాజుని తీసుకొచ్చినప్పుడు కదా సీడ్స్, అది ఒక వర్షాకాలం అన్నమాట. అప్పుడు సీడ్స్ గ్రో అవుతాయి కదా ఒక ప్లాంట్స్ లాగా. అప్పుడు కింగ్ ని తీసుకొచ్చినప్పుడు ఆ సీడ్స్ ట్రాక్ ని వెళ్ళొచ్చు అని డ్రాప్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు నీలమాధవ దర్శనం తర్వాత ఇంటికి వెళ్ళాక వాళ్ళు చాలా గ్రాండ్ భోజనం ఇస్తారు అక్కడ ట్రైబల్ ప్లేసెస్ దగ్గర. ఈ గ్రాండ్ భోజనం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంద్ర ఇంకా అదర్ గాడ్స్, డెమి గాడ్స్ అందరూ అదే పైన నుంచి నీలమాధవకి ప్రసాదం ఇచ్చారు అని చెప్తే ఇంకా ఆలస్యం చేయకూడదు, కింగ్కి చెప్పేశారని అంతా వెళ్ళి చెప్పేస్తారంతా. వెళ్తే మొత్తం చెప్పేశాక వెళ్తున్నప్పుడు వెళ్ళిపోయారు. తర్వాత సరేలే అని నీలాచల ధామంలో ఉన్న నారదముని దగ్గరతో వెళ్ళారు నీలాచల ధామం. అయిపోయింది కదా, అందరికీ తెలిసింది కదా. సో నీలమాధవ్ ప్రకృతి విపత్తి వల్ల కూడా మాయమైపోతారు. సో కింగ్ చాలా బాధపడతాడు, ఇంద్రదుమ్న మహారాజ్. బాధపడిన తర్వాత ఆకాశవాణి ఆయనకు వచ్చి చెప్తారు, మీరు భయపడద్దు, బాధపడకండి, మీకు ఖచ్చితంగా అనుగ్రహం కలుగుతుంది అని. అశ్వమేధ అప్పుడు నారదుడు వచ్చి చెప్తారు, అశ్వమేధ యాగాలు చేయమని, 1000 చేయమని చెప్తారు. చేశాక అశ్వమేధ యాగాలు చేశాక తనకి కళలోనే ఇంకా రియల్ లైఫ్లో కూడా ఒక దారు అంటే లాగ్లా ఉంటుంది. ఆ లాగ్ మీద విష్ణు నామాలు అవన్నీ రాసి ఉంటాయి, శంఖచక్ర అవన్నీ ఉంటాయి, అవి కనిపిస్తాయి. సో నార్మల్ కార్పెంటర్స్ వచ్చి దాంతో విగ్రహాలు చేయడానికి ట్రై చేస్తారు, కానీ టూల్స్ అన్నీ విరిగిపోతాయి. సో అప్పుడు రాజు ఇంకా అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వస్తారు, విశ్వకర్మ అని. సో విశ్వకర్మ చేస్తానంటారు, కానీ ఒక షరతు పెడతాడు, నేను 21 days రూమ్లో ఉంటా, రూమ్ వైపుకి ఎవరు రాకూడదు, ఎవరు తీయకూడదు. ఎవరైనా అట్లా చేస్తే కానీ నేను మాయమైపోతా. సో అది 14 days వరకు ఆ సౌండ్స్ అన్నీ వస్తాయి, కానీ 14th day అది ఆగిపోద్ది. అప్పుడు రాజు వెళ్ళి డోర్ తీస్తారు, డోర్ తీయగానే అక్కడ విశ్వకర్మ మాయమైపోతారు. సో అప్పుడు సుభద్ర ఉంటారు. అప్పుడు ఇంద్రదుమ్న మహారాజ్ తెలియదు, అన్ఫినిష్డ్ ఉంటాయి.
సో అతను ప్రే చేస్తారు, ఇది ఎందుకు నేను ఇట్లా చేశాను ఎందుకు అని చెప్తే నారడ్ ముందే వచ్చి చెప్తాడు, నీకు ఏం అవ్వలే, ఇది ఇవి ఇట్లా మహాభావ స్వరూపంలో ఇది. సో బ్రహ్మని అడిగి ప్రాణప్రతిష్ఠ చేయమని చెప్తారు. అప్పుడు అందరు వచ్చి జగన్నాథ్ బలదేవ్ సుభద్ర అందరూ పూజ చేస్తారు. జగన్నాథ్ ఆవిర్భవన స్టోరీ ఇది. అండ్ ఇప్పుడు కూడా ఉంటుంది దాని వెనకాల. ఇంకొకటి కూడా ఉందా? యాక్చువల్లీ కృష్ణ ద్వారకలో బృందావన్లో రాధ ఉంటారు కదా, తను వదిలేసి ద్వారకు వచ్చినప్పుడు కృష్ణ ప్రతిసారి సాడ్ లైక్ ఇదే లిబరేస్ ఏమంటారు అన్హ్యాపీగా విడిపోయినట్టు అనిపిస్తుంటారు. అప్పుడు రాధా అని పడుకునేటప్పుడు ఉంటే క్వీన్స్ ఉంటారనమాట. క్వీన్స్ అంటారు రోహిణి మాత తెలుసు కదా, బలరాం వాళ్ళ మదర్. తనని అడుగుతారు ఎందుకు ఇది ఇట్లా ఎందుకు అంటే ప్రతిసారి చేస్తున్నాడు. అప్పుడు చెప్తుంది ఇది ఒక పెద్ద స్టోరీ, కానీ మీరు డోర్స్ ఇది కృష్ణకి ఇప్పిస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు, సో డోర్స్ క్లోజ్ చేసి ఉంచండి. అప్పుడు సుభద్ర తెలుసు కదా కృష్ణ చెల్లెలు, డోర్ కీపర్ లాగా కృష్ణ చూడకూడదు ఉండాలి. అప్పుడు తనన్ని లీలాస్ చెప్తుంటారు బృందావనంలో లీలాస్ అని. అప్పుడు చెప్తుంటే జగన్నాథ్ వింటున్నారు. అది సుభద్ర కూడా తెలియదు, ఆ లీలల్లో మేమర్చిపోయింది. అట్లా షాక్ అయ్యి అన్ని ఎక్స్ప్రెషన్స్ అయ్యేసరికి ఈ ఫార్మల్లోకి వచ్చేసారు.